ఈరోజు వెలుగు గురించి మాట్లాడుతున్నాం. వెలుగు. యేసు లోకానికి వెలుగై ఉన్నాడు. క్రిస్మస్ అంటే సువార్త. క్రిస్మస్ పండుగ జరుపుకోకూడదు. క్రిస్మస్ అంటే ఎవరైతే దేవుని నమ్ముకున్నారో, ఎవరైతే యేసుని వెంబడిస్తారో వాళ్ళు సంతోషపడతారు. ఎందుకంటే మన కోసం వచ్చిన యేసు వెలుగే వచ్చాడు. ఎప్పుడైతే మనం వెలుగుని ఫాలో అవుతామో మనం పరలోకం చేరుకుంటాం. చీకటి దారి చూపిద్దు, చీకటి మార్గాన్ని చూపించలేదు, వెలుగే మార్గాన్ని చూపించేది. యేసు వెలుగే ఉన్నాడు ఈ లోకంలో. హల్లెలూయా. మనం ఎప్పుడైతే వెలుగుని ఫాలో అవుతామో మనం పరలోకం చేరుకుంటాం. ఎప్పుడైతే యేసుని ఒప్పుకుంటామో పరలోకం మనకి. క్రిస్మస్ అంటే పండగ, భోజనాలు పెడతా అనుకోకూడదు. ఎలా అనుకోవాలంటే ఇది మన ఆత్మీయ పండుగ. హల్లెలూయా. ఈరోజు ఆత్మీయంగా ఉన్నాం, ఆత్మీయంగా జీవిద్దాం. ఎందుకంటే యేసు మన కోసం పుట్టాడు, ఆయన మన కోసం జన్మించాడు, మన కోసం మరణించాడు. ఆయన పుట్టుక గొప్పది, ఆయన మన కోసం పుట్టాడు. హల్లెలూయా. రోజు మన అంశం ఏంటంటే వెలుగు. మనం వెలుగు ఈ లోకంలో లేదు. ఇది ముఖ్య లోకం. ఈ లోకంలో వెలుగే లేదు. వెలుగు లేకుండా చీకట్లోనే వెళ్ళిపోతాం మనం. మరి వెలుగు చూపించే దేవుడు ఒక్కడే. ఈ లోకంలో దేవుడు వెలుగై ఉన్నాడు, మరెవ్వరు లేరు ఈ లోకంలో వెలుగు. ఎప్పుడైతే మనం దేవుడిని వెంబడిస్తామో, ఎప్పుడైతే దేవుడిలో మారుతామో మనలో వెలుగు వస్తుంది. లేకపోతే చీకట్లో బ్రతకాలి. చీకట్లో ఉంట కష్టం. చీకట్లు మనం చూడలేము. మన పరలోకం చేరుకోవాలంటే పరలోకం మనం ఉన్నంత ముందు యేసు మనకు కావాలి. హల్లెలూయా. ఆయన మన కోసం పుట్టాడు, ఆయన మన కోసం జన్మించాడు. కనుక ఆయన తప్ప ఎవరు లేరు మార్గం. ఆయనే మార్గం, సత్యం, జీవం. ఆయనే. ఎప్పుడైతే మనం జీవాన్ని వెంబడిస్తున్నామో మనం ఆటోమేటిక్ వెలుగు వస్తుంది మనలో. దేవుడు ఈ లోకం వెలుగే ఉన్నాడు, మన ఎవరు లేరు ఈ లోకం వెలుగు. ఈ లోకంలో ఎంతో మంది మనుషులు దేవుళ్ళని చెప్పుకున్నారు, కానీ ఒకళ్ళు కూడా నిజాయితీ లేదు, వాళ్ళ వెలుగు లేదు. నమ్మకండి ఎవరిని. ఎప్పుడైతే మనం యేసుని వెంబడిస్తామో మన వెలుగై ఉన్నాడు యేసు. హల్లెలూయా. చీకటి ఎక్కడుందో వెలుగు అక్కడికి వస్తుంది. మనం ఇంతకుముందు చీకట్లో ఉండేవాళ్ళం, కానీ ఎప్పుడైతే యేసు పుట్టాడో మనకు వెలుగు వచ్చింది. ముందు ఆయన వెంబడించాలి మన వెలుగు కావాలంటే. మనం ఎప్పుడైతే దేవుడిని వెంబడిస్తామో వెలుగు వస్తుంది, చీకటి నుండి బయటకు వస్తాం. కొంతమంది ఆయన అద్భుతాలు చేయలేడు, స్వస్థతలు చేయలేడు అనుకుంటారు కొంతమంది. ఆయన చేయగలరు. ముందు యేసు నమ్మాలి. ముందు మనం హల్లెలూయా. యేసుని ఎప్పుడైతే ఒప్పుకుంటామో వెలుగు వస్తుంది మనలోకి. ఆయన అద్భుతాలు స్వస్థతలు చేయగలరు. నమ్మండి ప్రార్థన ద్వారా. ఈ లోకం వెలుగే లేదు. ఏ మనుషుడు వెలుగు ఇవ్వలేడు. దేవుడు ఒక్కడ మనకు వెలుగు ఇవ్వగలడు. యేసు ఒక్కడ మనకు వెలుగు. నమ్మితే మనం బాగుపడుతుంది జీవితాల్లో. మన జీవితం నాశనం ఉన్నది ఎప్పటికీ. కష్టాలు, బాధలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, కానీ అవి ఎంతో కాలం ఉండవు. అవి ఎంతో కాలం ఉండలేవు. అవి మన దగ్గర మనం యేసు ఒప్పుకుంటే, యేసుని రక్షకుడు ఒప్పుకుంటే దేవుడు మనల్ని చూడగలడు. హల్లెలూయా. మన వెలుగు వస్తుంది మన జీవితాల్లో. వెలుగు నింపేది యేసు ఒక్కడే. కొంతమంది ఇలా అంటారు, ఎలా అంటే యేసు ఒప్పుకోకూడదు, మాకేమో అద్భుతాలు చేస్తారు దేవుడు అనుకోకూడదు. ఎప్పుడైతే మనం దేవుని నమ్ముతామో, ఎప్పుడైతే నిజమైన దేవుని ఒప్పుకుంటామో మన వెలుగు. మిగతా చీకటి ఎవరు నమ్మకండి ఈ లోకంలో. నమ్మకండి ఎవరు ఈ లోకంలో. రాజుగా నమ్మడం కన్నా దేవుడు నమ్మకం వేరు. ఆ వెలుగు పంపి ఎవరు? దేవుడే. మనిషి ద్వారా వెలుగు వచ్చింది. అది ఎవరు పంపారంటే దేవుడే పంపారు. ఆ వెలుగు మన కోసం, మనం చూస్తామని. యేసు అంటాడు, శిష్యులు అంటారు, ఒక దేవుడు చూపిమంటే చూస్తా, ఆయన చూసినట్టు కాదా అంటాడు యేసు.
అది నిజమే. ఎప్పుడైతే మనం యేసు ఒప్పుకుంటామో మన దేవుని ఒప్పుకున్నట్టే. మనం యేసుని వెంబడిస్తున్నాం, దేవుని వెంబడిస్తున్నాం. ఆయన అద్భుతాలు చేయగలడు, స్వస్థతలు చేయగలడు. ఆయన పుట్టిన మన కోసమే, మన పాపరహితం చేయడానికే దేవుడు యేసును అద్భుతాలు చేశాడు. బైబిల్లో ఒక అద్భుతం ఏంటంటే 5 రొట్టెలు 2 చేపలు. తెలుసా మీకు కదా? 5 రొట్టెలు 2 చేపలు పంచిన ఆయనే 5,000 మంది తిన్నారు ఆ చేపల్ని. భయపడ్డారు. ఎంతమంది ప్రాంతానికి వాళ్ళకి ఆహారం పెట్టడానికి 5 రొట్టెలు చేపలు తీసుకొచ్చి ఆయనకి ఇస్తే ఆయన ఆస్వాదించాడు వాటిని. మీ జీవితాన్ని ఆస్వాదించాలంటే దేవుడికి ఇవ్వండి మీ జీవితాన్ని. ఎప్పుడైతే మనం యేసుకి మన జీవితాన్ని అప్పచెప్తామో మనకు ఆశీర్వాదం, 3 ఫలితం వచ్చింది. మనకి ఆశీర్వాదం, 3 ఆశీర్వాదం మనకి. మనం కూడా యేసుకి వెంబడించి చేయబట్టుకోవాలి. ముందు ఆయన చేయబట్టుకోవాలి. ముందు మనం ఎప్పుడైతే ఆయన చేయబట్టుకుని నడుస్తూ మన జీవం వస్తుంది మనలోకి. ఆయన వెంబడించే చాలా మంది అబద్ధం అంటారు, కానీ అబద్ధం కాదు, నిజం. యేసే దేవుడు. ఎప్పుడైతే యేసుని వెంబడిస్తూ చీకటి పోతుంది మన లైఫ్ లో, చీకటి ఉన్నది మనలో. 5 రొట్టెలు 2 చేపలు పంచినట్టు మీ లైఫ్ కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. యేసు ఒప్పుకుంటే శిష్యుడు నమ్మారు యేసుని, మనం నమ్మాలి యేసుని, అప్పుడు మనకి ఆశీర్వాదం వస్తుంది. అదేవిధంగా కానా పిల్లిలో నీళ్ళను మార్చాడు, ద్రాక్షారసాన్ని నీళ్ళ ద్రాక్షారసంలో మార్చాడు ఆయన. మనకి ఆశీర్వాదం వచ్చింది ఆయన వల్లే. మన జీవితం చేదు, మనకి మారా జీవితం, మారని చేదు. ఆ జీవితాన్ని మార్చి చేసి ఒక్కడే. మీ జీవితం చేదు ఉన్న దేవుడే మారుస్తాం. మీ జీవితాన్ని ఎప్పుడైతే చేసి వెంబడిస్తాం, మన జీవితం నేలతో కూడి ఎప్పుడైతే దేశం చేపెడతాడో మన మీద ద్రాక్షారసం మారడం. హల్లెలూయా. మన ద్రాక్షారసం ఎంతో మంది తాగుతారు మనల్ని. మనం రుచికరంగా ఉన్నప్పుడు గుడ్డు పెట్టుకుని ఎప్పుడైతే మనం రుచికరంగా ఉంటామో శ్రమలు వస్తాయి మన మీదకి. హల్లెలూయా. మన శ్రమలకి నిలబడాలి ముందు. మరి రుచిగా ఉంటే శ్రమలు వస్తాయి మన మీదకి. కష్టాల బాధలున్నా శ్రమలున్నా యేసు ఒప్పుకుంటే చాలు మనం. అది మన క్రిస్మస్ నమ్మాల్సింది ముందు. హల్లెలూయా. అది ముందు నమ్మాలి. క్రిస్మస్ అంటే అదే. ఆయన పుట్టాడు ఎందుకంటే మన జీవితాన్ని మార్చడానికి. ఆయన జన్మించాడు మన కోసమే. ఆయన జన్మించింది. కుష్టివాడిని బాగు చేశాడు, ఎంతో మందిని బాగు చేశాడు ఆయన. బైబిల్లో బైబిల్ చదివితే మనకు అర్థమవుతుంది. ఈయన మాత్రం అప్పుడు లేడు. అందరూ పాపం చేసి దేవుడు దూరమైన వాళ్ళే. ఆయన అందుకు మన దగ్గరికి వచ్చింది. ఆయన వెలిగే ఉన్నాడు. హల్లెలూయా. అందుకే మన దగ్గరికి వచ్చింది ఆయన. ఆయన పరలోకానికి మన మధ్యలో ఉన్నాడు. మధ్యవింత ఆయన మనకి దేవుడికి. ఎప్పుడైతే ఆయన వెంబడిస్తామో పరలోకం చేరుకుంటాం. ఒకడు నరకానికి వెళ్ళాం. నరకం అంటే శ్రమ. ఈ లోకంలో శ్రమ ఉంది, కష్టాలు బాగున్నాయి. కాబట్టి యేసు వెంబడించాలి నిలబడి. యేసు ఒప్పుకోవాలంటే నీటికి ఎదురు ఈదున్నట్టే. ఎవరు ఈదలేరు. యేసుని కానీ మనం వదిలిపెడతామా? నీ కష్టాలు నీ బాధలను వదిలిపెట్టకూడదు. ఊపినంత వరకు ఆయన వెంబడించాలి. మనం వదిలిపెట్టి పడిపోయేప్పుడు లేవండి. ఆయన చేయబోతున్నా నడిపిస్తాడు మిమ్మల్ని. హల్లెలూయా. ఎప్పుడైతే మనం దేవుడిని వెంబడిస్తామో ఆయన ఆశీర్వాదం మనకు వస్తుంది. అంటే ఆశ్రయిస్తాడు. దేవుడు ఎవరు కోరుకుంటే ఆశీర్వాదం? అందరూ కోరుకునేది ఏంటి? ఆశీర్వాదమే కదా. పూర్ణ ఆశీర్వాదం కదా. ఆశీర్వాదం ఎలా వస్తుంది? మన సృష్టికర్త ఎవరు? మరి అడు గుర్తుపెట్టి మన సృష్టికర్త మనం ఏదేం చేయగలరు? మరి చెప్తారు, ఎవరు చేయలేరు. రాజు అధికారం ఉండడం కన్నా దేవుడు ఉండడం మేలు. ఆయన సృష్టికర్త. మీరు బాగు చేసేది ఆయనే మిమ్మల్ని. హల్లెలూయా. వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.